वबरकातुह। ప్లీజ్ కొంచెం ఏదైనా అవకాశం ఉంటే ముందుకు వచ్చి, చాలా మంది బయట ఉన్నారు, జరగవచ్చు. ఎందుకంటే వేరే సోదరులకి అవకాశం ద్వారా ఒకవేళ వారికి ఆ పుణ్యం మొత్తం మీకే వస్తుంది. కొంచెం జరగండి. ప్రత్యేకించి స్త్రీలు, మాతృమూర్తులు, మిమ్మల్ని కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఇంతవరకు ప్రపంచంలో ఏది తయారు కాల. మీ అంతటా మీరు అల్లాహ్ కోసం కంట్రోల్ అయితే తప్ప అసలు మిమ్మల్ని కంట్రోల్ చేసే డిపార్ట్మెంటే లేదు. ఎందుకంటే మీ దగ్గర పిల్లలు కూడా ఉంటారు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి ఇన్షాల్లా. ఎవరైతే ఇక్కడ ఉన్నారో పురుషులు దయచేసి అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఈరోజు కొంచెం సైలెంట్ మోడ్లో పెట్టండి ఇన్షాల్లా. కొంచెం చేపటి కోసం కొన్ని నిమిషాల్లో ఇన్షాల్లా మనం ముగించుకుందాం. తర్వాత ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఇన్షాల్లా అడగచ్చు. ప్రత్యేకించి మనతో పాటు గురువర్యులు కూడా ఉన్నారు కాబట్టి చాలా విషయాలు మనకు నివృత్తి అవుతాయి ఇన్షాల్లా. మసీద్ చాలా పెద్ద ఉంది కానీ మైక్ చాలా చిన్నది ఉంది. 1947 ముందు అండి అది యూనిట్ సౌండ్, ఇప్పుడు కాదు. 50 యాంప్ కూడా లేదు అది. ఓ యాంప్లిఫైయర్ ఇప్పుడుది కాదు అది. కొంచెం ఇన్షాల్లా మంచి మైక్ కూడా పెట్టుకోండి ఇన్షాల్లా. ఎందుకంటే సౌండ్ బాగుంటే ఎవరైనా 2 మాటలు వినాలనిపించింది. ఇప్పుడు ఈ గొయ్యి 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 అది వినబుద్ధి కాదు. ఆటోమేటిక్ ఏంటంటే మనిషికి ఇరిటేట్ వస్తుంది. ఒక మంచి సౌండ్ ఉంటే అల్హమ్దులిల్లాహ్ మనకి స్టేజీలో అవసరం లేదు, లైటింగ్లో అవసరం లేదు, చీకట్లోనైనా చెప్పుకోవచ్చు. మాటలు వింటా ఉంటే అవి అర్థమైతే అనుకోండి, మనిషి కొంచెంసేపు ఏంటి చెప్తున్నాడు అని చెప్పేసి వినటానికి ఆస్కారం ఉంటుంది ఇన్షాల్లా. సైలెంట్ పెట్టారా ఫోన్లో? మాషాఅల్లాహ్ బారకల్లాహ్. ఇన్నల్ హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి ఖాలిఖిల్ ఇన్సి వల్ జాన్ వస్సలాతు వస్సలాము అలా నబియ్యిల్ అదనాన్ వఅలా ఆలిహి వసహ్బిహి వమన్ తబిఅహుం బిఇహ్సాన్ ఇలా యౌమిల్ హశ్రి వన్ నుషూరి వల్ మీజాన్. అమ్మా బఅద్. ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. యఅలమూన ज़ాహిరన్ మినల్ హయాతిద్ దునియా వహుం అనిల్ ఆఖిరతి హుమ్ గాఫిలూన్. وقال تعالى في موضع بسم الله الرحمن الرحيم. رب السماوات والأرض وما بينهما فاعبدوه واستغفر لعبادته هل تعلم له سميا. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరాల స్వామి, యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన ఈ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలనా వ్యవస్థలో ఎవరిని కూడా తనతో పాటు భాగస్వాములుగా, పార్ట్నర్స్గా, సమానులుగా, సమకాలికులుగా, సహవర్తులుగా చేసుకోలేదు. ఆయన ఒక్కడు, అద్వితీయుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు. మనిషిని సృష్టించిన వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు లేనివాడు, పరమ పవిత్రుడు. ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉండేవాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు. ఆయన 2 కాళ్ళ జీవులను సృష్టించాడు, 4 కాళ్ళ జంతువుల్ని సృష్టించాడు. నేల మీద నడిచే వాటిని, పొట్టతో పాకే వాటిని, గాలిలో ఎగిరే వాటిని, నీటిలో ఈదే వాటిని, కంటికి కనిపించే వాటిని, కంటికి కనిపించని సకల చరాచర సృష్టిని సృష్టించిన మహాసృజనకారుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.
మరి అంతటి మహోన్నతుడైనటువంటి దైవం మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు, ఈ భూమి మీద ఎందుకు మానవుణ్ణి పంపించాడు, ఏ రోజున ఆలోచించామా? కానీ ప్రాపంచికపరమైనటువంటి జీవితం కోసమే ప్రాకులాడుతూ డబ్బులు సంపాదించాలి, పొలాలు కొనాలి, ఇల్లు కట్టుకోవాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కూడబెట్టాలి, సంపాదించాలి, కూడబెట్టాలి, ఒకరోజు నువ్వు పోవాలి, తీసుకెళ్లి సమాధిలో పెట్టాలి. అదేగా జరుగుతుంది. రాజ్యాలను ఏలిన రాజులు, సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు, ప్రపంచాన్ని సూపుడు వేలుతో శాసించిన నియంతలు ఎందరో మట్టిలో మట్టైపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. అసలు మనం ఎంత, మన క్యాపబిలిటీ ఎంత సార్? ఎవరున్నారు ప్రపంచంలో? విమానాన్ని కనిపెట్టినటువంటి రైట్ సోదరుడు ఉన్నాడా? రేడియోని కనిపెట్టినటువంటి మార్కోని ఉన్నాడా? లైట్ని కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ ఉన్నాడా? పెన్సిల్ కనిపెట్టినటువంటి అలెగ్జాండర్ ఉన్నాడా? ప్రపంచాన్ని సృష్టించిన ఫ్రాన్సిస్ బ్రేక్ ఉన్నాడా? మిలీనియన్ మహానుభావులు అనుకున్న వాళ్ళు ఎందరో లోకాన్ని విడిచారు, కాలగర్భంలో కలిసిపోయారు. మనం ఎంత? అవలం యసిరు ఫిల్ అర్ద్ ఫయందురు కైఫ కాన ఆకిబతుల్ లదీన మిన్ కబ్లిహిం. కావాలంటే మీరు భూమి మీద తిరిగి చూడండి అన్నాడు. మీకు పూర్వం గతించినటువంటి బలాంటిలు ఎందరో లోకాన్ని వీడారు, ఈ భూమి మీద ఎన్నో చిహ్నాలను విడిచిపెట్టి వెళ్ళారు. ఒకరోజు నువ్వు కూడా చచ్చిపోతావు అన్నాడు. కుల్లు నఫ్సు జాయికతుల్ మౌత్ వఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామా. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడక తప్పదు. నువ్వు ఏ కులమైనా కావచ్చు, ఏ మతవాడివైనా కావచ్చు, ఏ దేశం వాడైనా, ఏ పార్టీ వాడైనా, రాజైనా, రైతైనా, అందగాడైనా, అందవిహీనుడైనా, కలెక్టర్ అయినా, కూలుడైనా, భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి మరణ రుచి చూడక తప్పదు. మరి ఎందుకు పుట్టావు, ఎందుకు చచ్చిపోతున్నావు? ఏనాడైనా ఆలోచించావా? మన ఇళ్ళు, పొలాలు, ఉద్యోగాలు, ఆస్తులు, ఐశ్వర్యాలు, సిరి సంపదలు ఇవన్నీ తాత్కాలికం. అల్మాలు వల్బనూన జీనతుల్ హయాతిద్ దునియా. నువ్వు చూస్తున్నావే, ఇవన్నీ కూడా జస్ట్ అట్రాక్షన్, అలంకరణ అన్నాడు. ఒక్కసారి నీ గుండాగిపోయింది అనుకోండి, వెంటనే ఫోన్ చేస్తారు, అబ్బాయి చచ్చిపోయాడు, పొద్దున బాగానే మాట్లాడాడయ్యా, బజార్కి పోయాడు, టీ దాకొచ్చాడు, ఇంట్లో కూర్చుని ఎంతో నొప్పి అన్నాడు, 108కి ఫోన్ చేశాము, కర్నూలు వెళ్ళే లోపల మధ్యలోనే పోయాడయ్యా, తీసుకెళ్ళాము, డాక్టర్ గారు తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఏం తీసుకెళ్ళావు మరి, ఏం తీసుకెళ్తావు మరి? మరణం అన్నది ఎవ్వడు కూడా తప్పించుకోలేని యథార్థం. వమా తద్రి నఫ్సిన్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సిన్ బిఅయ్యి అర్దిన్ తమూత్. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవరికీ తెలియదు. నువ్వు ఏ భూభాగంలో చచ్చిపోతావో కూడా ఎవరికీ తెలియదు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో, ఎక్కడ చచ్చిపోతావో, ఎలా చచ్చిపోతావో, ఎవరు నిన్ను మోస్తారో, ఎవరు నీ మీద మట్టేస్తారో, ఏ మట్టిలో నిన్ను పూడ్చేస్తారో ఎవ్వరు కూడా. పుట్టినప్పుడు నిన్ను ఎత్తుకున్నోళ్ళు తెలియదు, పోయిన తర్వాత నిన్ను ఎత్తుకుని మోసేవాళ్ళు నీకు తెలియదు. మరి దేనికోసం బ్రతుకుతున్నాం మన ప్రపంచంలో? మీసాలు మెలేస్తున్నావు, కాళ్ళు వేస్తున్నావు, రొమ్ము చించుకొని నడుస్తున్నావు, తల్లిదండ్రుల్ని హీనంగా మాట్లాడుతున్నావు, అన్నదమ్ములతో అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు. నిన్ను నీ స్వామి ఇష్టపడతాడా? అసలు ఆ సృష్టికర్త ఎవరు ఏనాడైనా జీవితంలో ఆలోచించామా? ఏ రోజు ఆలోచించా? మా కులం వేర్లేండి, మా మతం వేర్లేండి, మా నమ్మకాలు వేర్లేండి అనేటువంటి భావనతో సమాజం మొత్తం కూడా విడిపోయింది. సోదరుడైనా డబ్బు సంపాదించాల్సిందే కాదు అనడం లేదు. పడవ నడవాలంటే నీళ్లుండాలి, కానీ పడవలోకి నీళ్ళు వస్తే పడవ మునిగిపోతుంది. పడవ నడవాలంటే నీళ్లు ఉండాలి. దునియా మేమే చల్లా బోలేతో ఈ ప్రపంచంలో నువ్వు నడవాలంటే కావాల్సిందే. కానీ ఒకళ్ళని ముంచి కాదు, ఒకళ్ళకి అన్యాయం చేసి కాదు, ఒకళ్ళకి కడుపు కొట్టి కాదు, ఒకళ్ళని వేధించి కాదు, ధర్మసమ్మతంగా ఉండమన్నాడు. సోదరుడు, అసలు నిజంగా మానవ జీవిత పరమార్థం ఏంటి? ఎందుకు ఈ లోకంలో పుట్టావు? నేను పుట్టించినటువంటి వాడు ఎవరు? రబ్బు సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా ఫఅబ్దుహు. ఆయన నీ సృష్టికర్త. ఎవరైతే ఈ జగాన్నంతటిని సృష్టించాడో, భూమి, ఆకాశాలు, ఇందున్నటువంటి సమస్తాన్ని ఎవరైతే సృష్టించాడో ఆయన. అలాంటి సాయి దేవుడని ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు.
అల్లా అంటే ఈ మసీదులో మాత్రమే ఉంటాడని చెప్పేసి 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఒక్క చోట కూడా ఈయన సాయిబుల దేవుడు అండి, ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళ దేవుడు అని ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. మరి ఎవరు వల్ల? ప్రతిరోజు దిక్కులు పిక్కటిల్లేలా ప్రపంచం మొత్తం మారుమ్రోగుతుంది కదా, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. ఏ రోజైనా అల్లాహ్ ఎవరు అని ఎప్పుడైనా వాళ్ళకి చెప్పామా? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ సాయిబుల దేవుళ్ళు అండి, ఆయనతో మాకు పనేంటి అని చెప్పేసి వాళ్ళు వింటున్నారు. అజా ఇచ్చారు పై తెల్లారితే అనుకుంటున్నారు, మధ్యాహ్నం ఇస్తే 1 అయింది అనుకుంటున్నారు. టైం టేబుల్ షెడ్యూల్ చూసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చేవాడు కూడా ఏ రోజు చెప్పలేదు అర్థం ఏంటో. దురదృష్టవశాత్తు చాలా మందికి ఇచ్చేవారికి కూడా తెలియదు. ఎంతమంది అయితే నమాజ్ చదువుతున్నారో ఆ నమాజ్ చదివే వాళ్ళందరూ కూడా తెలియదు. మేము ముస్లిమ్స్ కాబట్టి కులంలో పుట్టాము, వాళ్ళు శనివారం వెళ్తారు, వీళ్ళు ఆదివారం వెళ్తారు, మేము సాయిబులం కాబట్టి శుక్రవారం రావాలి అని వచ్చేవాళ్ళు 90% ఉంటారు. అసలు సృష్టికర్త ఎవరు? నిజంగా నేను ఈ లోకంలోకి ఆయన ఎందుకు పుట్టించాడు? ఆయన అన్నాడు, యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక ఫీ అయ్యి సూరతిన్ మా షా రకబక్. యా అయ్యుహల్ ఇన్సాన్, ఓ మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడివేసిందయ్యా? ఎందుకని జ్ఞానంతో ఆలోచించడం లేదు? అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక, ఎవరైతే నిన్ను సృష్టించాడో నడినెత్తి నుంచి అరికాలి వాటికి నఖశిఖ పర్యంతో శరీరంలో ఉన్న అంగాన్ని మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని అపురూపమైన దేహాన్ని ఎవరైతే తయారు చేశాడో ఆ స్వామిని ఏనాడైనా గుర్తించావా? కూర వండుకోవాలంటే మార్కెట్లోకి వెళ్ళి తట్లో ఉన్నవన్నీ తరిచి ఏది పుచ్చిపోయింది ఏది మంచిది అని ఆలోచించి మరీ చూస్తావే. 20 రూపాయలు 30 రూపాయలు పెట్టినందుకు 4 గంటలు లేట్ అయితే సద్వాసన వచ్చింది, మళ్ళీ కుడితొట్లో పడేస్తావు. మరి అలాంటిది నిన్ను పుట్టించినటువంటి స్వామి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా అడిగావా? అదే మన స్త్రీలైతే 100 రూపాయల చీర కొనడానికి 200 చీరలు తిప్పేస్తారు. మ్యాచింగ్ నచ్చలేదు, డిజైన్ నచ్చలేదు, కలర్ నచ్చలేదు అని చెప్పేసి 4 నెలలు ఆగితే చీర చిరిగిపోతుంది, తల కింద వేసుకుని దిండు కుట్టేస్తారు, లేకపోతే బండలు తుడుచుకునే బట్టకు ఉపయోగించేస్తారు. మరి కట్టుకునే చీర కోసం అమ్మ ప్లీజ్ మా ఎవరైతే ఆ చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళని తీసుకుని బయటికి వెళ్ళండి ప్లీజ్. ఆ తల్లి దయచేసి, ఆ మాతృమూర్తి, ఆ బిడ్డ ఏడుస్తున్నాడు, ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, చెమట పట్టి ఏడుస్తున్నాడు. ఒకవేళ ఆకలి అవుతుందనుకో బయటికి వెళ్ళి పాలు ఇచ్చిరా ప్లీజ్. మన వల్ల అందరూ కూడా డిస్టర్బ్ కాకూడదు. పిల్లలు కదా పాపం, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఈ గాలి తోలకపోవడం పెద్దోళ్ళు మనం అర్థం చేసుకుంటాం, పిల్లలు పసిపిల్లలకి ఏం తెలుసు? కాబట్టి దయచేసి చంటి పిల్లలు ఉన్నటువంటి తల్లులు కొంచెం చేపటి కోసం ఆ పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళండి. బయట కూడా వినపడుతుంది సార్, వినపడుతుందా? మైకి సరిగా లేదా? మరి మీరు మూగోళ్ళుగా అంటే నాకే అర్థమైంది. వినపడుతుందంటే వినపడుతుందని చెప్పలేదండి బయట వాళ్ళు. వినపడుతుంది మాస్టర్, వినపడుతుందమ్మా, మీరు బయట కూడా వెళ్ళి వినవచ్చు ఇన్షాల్లా. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే దైవం అన్నాడు, యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం, ఓ మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడివేసిందయ్యా? ఈరోజు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే మా తాతోళ్ళు చెప్పారండి, మా పెద్దోళ్ళు చేశారండి, మేము పుట్టిన కాడి నుంచి చేస్తూ ఉన్నామండి. సోదరుడా, నువ్వు ఒంటరిగానే తల్లి గర్భం నుండి వచ్చావు, తిరిగి మరలా ఒంటరిగానే వెళతావు. మీ ఊళ్ళో వాళ్ళు రారు, నీ కులం వాళ్ళు రారు, నీ మతం వాళ్ళు రారు. తల్లి గర్భం నుండి ఒంటరిగా నగ్నంగా ఎలా వచ్చావో తిరిగి మరలా అలానే ఒంటరిగా వెళ్ళిపోతావు. ఎవ్వరు నీతో పాటు రారు, ఏ వస్తువు నీతో పాటు ఉండదు. మరి నిన్ను పుట్టించినటువంటి ఆ స్వామిని గుర్తించావా? కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అమ్వాతన్ ఫహయ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం. మానవుడా, ఎలా తిరస్కరించగలవయ్యా? ప్రాణం లేని నీకు ప్రాణం పోశాడు. 80 సంవత్సరాల నుండి చేతులు ఎత్తండి ఎవరైనా. 80 అజయ్ అసి సాలేదు మాకు నైనా అజయ్ బుల్గయ్య పర్వాలేదు, మీరు ఇటు చూడండి. 70 సంవత్సరాల నుండి చేతులు ఎత్తండి. 70 ఉండట్లా, ఎందుకంటే మొన్న కరోనా వచ్చిన కానీ టపా 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 రాలిపోతుంది. 70 ఏళ్ళు కూడా లేదంట బుల్సా. 70 70 भी नहीं, 60 है మాషాల్లా. అంటే 70 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కడు కూడా ఇక్కడ లేడు.
మరో 70 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నవాడు ఉంటాడన్న గ్యారంటీ కూడా ఎవడికి. మరి 70 సంవత్సరాల ముందు నువ్వు ఎక్కడున్నావు? ఉంటేనే కదా ఇక్కడికి వచ్చింది. అలస్తు బిరబ్బికుం కాలు బలా షహీదునా, నీవు తల్లి గర్భంలోనికి రాక మునుపు, ఈ మట్టి శరీరాన్ని ధరించక మునుపు, నీవు 66 వాహంలో ఉన్నప్పుడు లోకాల స్వామి అక్కడే అడిగాడు, మానవులారా మీరు ఎవరిని ఆరాధిస్తారు? నేను మీ స్వామిని కాదా? భూలోకంలో మట్టి శరీరాలు ధరించి మాతృగర్భంలోంచి ఈ లోకంలోనికి రాకముందు ఈ శరీరంలో ఉన్న ఆత్మలన్నీ 66 వాహంలో ఆత్మగా ఉన్నప్పుడు అక్కడ కులాలు లేవు, మతాలు లేవు. ఇవన్నీ మనం పెట్టుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత కొట్టుకొని చావడానికి. అక్కడ ఏమి లేవు. మానవులందరినీ అడిగాడు, అలస్తు బిరబ్బికుం, నేను మీ అందరి స్వామిని కానా, మీ యజమానిని కానా? కాలు బలా షహీదునా, ఎందుకు కాదు దేవా స్వామి, నీవే మా సృష్టికర్తవు, నీవే మమ్మల్ని సృష్టించావు, మేము నిన్నే ఆరాధిస్తాము. అదే అలస్త్ అని చెప్పేసి ప్రసిద్ధి సూరతుల్ ఆరాఫ్ సూరా నంబర్ 7 వాక్యం నంబర్ 170, 171, 172లో చెప్పబడింది ఈ వాక్యాలు. మరి ఎందుకు వచ్చావు ఈ లోకంలోనికి నువ్వు? నేను 4 ఎకరాల పొలం కొనుక్కున్నానండి, అరెకరం బంగారం కొనుక్కున్నా, 1/2 కేజీ బంగారం కొనుక్కున్నానండి, ఇదిగో మాకు ఇంతమంది బలగం ఉందండి. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏ ఒక్కడు నీ సమాధి దగ్గర ఉండను కూడా ఉండడు. లేదండి ఈ రేత్రిపూట ఒక్కడే పడుకోవాలంటే భయం, ఎప్పుడైనా ఎవరో ఒకరిని పిలుచుకుంటాడు అని చెప్పేసి నువ్వు చచ్చిపోయిన తర్వాత శ్మశానంలో నీ కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన బిడ్డలు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవ్వరు కూడా సమాధిలో ఉండరు. అప్పుడు నీకు తోడెవరు? ఏ రోజైనా ఆలోచించావా? లేదులేండి 24 అవర్స్ మావాడు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటాడు, ఇదే కదా జబ్బు, ఈ జబ్బు వచ్చే కదా సమాజం మొత్తం పాడైపోయింది. ఎప్పుడు ఫోన్ చూసుకోవటం, యూట్యూబ్లో ఉండటం, ఫేస్బుక్లో ఉండటం, ఇన్స్టాగ్రామ్లో ఉండటం, రీల్స్ చేసుకోవటం, అస్తగ్ఫిరుల్లా, ఏ స్టేటస్లు పెట్టుకోవటం, ఎప్పుడు ధర్మం ఏంటి, దేవుడు ఎవరు, నా జీవిత పరమార్థం ఏంటి, ఎప్పుడు ఆలోచించలేదు కదా. ఫోన్లో మట్టికి ప్రతి చదువు రాకపోయినా, ఒకప్పుడు చదువు రాకపోతే అబ్బాయి ఎట్లా ఉపయోగించాలి, అబ్బాయి ఎట్లా ఆన్ చేయాలి, వీడికి రెడ్ బటన్ గ్రీన్ బటన్ తప్ప మరొకటి లేదు. ఇప్పుడు లోపలికి ఎక్కడికెక్కడ పోతున్నాడో వాడికే తెలియదు, చివరికి వెనక్కి కూడా రాలేడు, అంత లోతుకి వెళ్ళిపోతున్నాడు. నిజం సార్, ఎంతమంది పిల్లలు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నాడు తెలుసా? వాడు ఎవడన్నా మన బామ్మర్ది అండి, మన బంధువు, ఎందుకు ఇస్తాడు? ఎంతమంది పిల్లలు బెట్టింగ్ యాప్స్లో పెట్టి తల్లిదండ్రులకి ఏం చెప్పాలో అర్థం కాక, చివరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఫోన్లు చూసి, ఫోన్లో ఆడి. అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చావు? అసలు నిన్ను పుట్టించినటువంటి ఆ లోకాల స్వామి ఎవరు? ఏం కోరుకుంటున్నాడు? మరి ఎందుకు ఏం తీసుకెళ్ళట్లేదు? నాది, ఇల్లు నాది, పొలం నాది, అది నాది, ఇది నాది, ఏది నీది కాదయ్యా. ఒకడికంటే ఒకడు ఎక్కువగా సంపాదించాలి అని వ్యామోహంతో మర్చిపోతున్నారు. చివరికి శ్మశానానికి పోతున్నారు. ఏమీ తీసుకుపోవట్లేదు. నువ్వెందుకు ఏమీ తీసుకురాలేదు కాబట్టి. ఈ భూమి నాది, ఇందులో అడిగేస్తే నరికేస్తాను. ఏ ఒక్కడు కూడా ఒక ఇంచ స్థలాన్ని కూడా తీసుకుని వెళ్ళలేదు. వచ్చాడు తల్లి గర్భంలోంచి భూగర్భంలోకి వెళ్ళిపోయాడు. 6-3 కొలతలు పోయి ఎవ్వడు కూడా ఏమీ తీసుకెళ్ళలేరు. అందరూ మట్టేస్తారు, వెనక్కొచ్చేస్తారు. మరి ఏం తీసుకెళ్తున్నావు? ఇప్పుడన్నా ఆలోచించావు, నన్ను పుట్టించినటువంటి నా స్వామి ఎవరు అని? ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండాన్ని ఎవడు సృష్టించాడు అని చెప్పి, పీల్చుకోవడానికి గాలిచ్చాడే, త్రాగడానికి నీరిచ్చాడే, పంటలు పండించుకోవడానికి సూర్యరశ్మి ఇచ్చాడే, ఆకాశాన్ని కప్పుగా చేశాడే. ఏ రోజైనా ఆలోచించావా? మాకు ఆడికి పోతే పిల్లలు పుట్టారండి, ఇక్కడ పోతే రోగాలు తగ్గినాయండి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చిందండి, మా తాతోడు చెప్పారండి అంటున్నావు, కానీ జ్ఞానంతో ఆలోచించావా? అసలు ఎవరు దైవం? వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, అల్లా అంటే మా దేవుడు అనుకుంటున్నాడు. ఖురాన్ గ్రంథంలో ఎక్కడా చెప్పలేదు. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అల్లాహుల్లదీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా. ఎవరైతే ఆయనే అల్లాహుల్లదీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద, ఎవరైతే ఆకాశాన్ని, భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించాడో, ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మా ఇస్తవా అలల్ అర్ష్ మా లకుమ్ మిన్ దూనిహి మిన్ వలియ్యిన్ వలా షఫీఇన్ అఫలా తతజక్కరూన్.
ఎవరైతే మీకు ఆకాశాన్ని కప్పుగా చేశాడో బిగైరి అమదిన్ తరౌనహా, ఆకాశాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా నిలబెట్టాడో. చిన్న టెంట్ వేయాలంటే మనకు 4 బొంగులు కావాలి, 4 మేకులు కావాలి, 4 తాళ్ళు కావాలి. గట్టి గాలి తోలిన పడిపోద్ది, గట్టిగా వాన కురిసిన కూలిపోద్ది. మరి అంత పెద్ద ఆకాశాన్ని అఫలం యందురు ఇల సమాయి కైఫ బనైనాహా వజయ్యన్నాహా వమా లహా మిన్ ఫురూజ్, ఎలాంటి అరమరికలు లేకుండా, పొగుళ్ళు లేకుండా, లోపాలు లేకుండా ఎంత అందంగా సృష్టించాడయ్యా ఆకాశాన్ని. అద్భుతమైనటువంటి ఆకాశం ఎప్పుడైనా చూసావా? ఫోన్ చూసుకోవడమే సరిపోయింది, స్క్రీన్ని. ఆకాశాన్ని ఎప్పుడు చూసావు? ఎప్పుడు చూడలేదు కదా. చూడమన్నాడు. సున్నర్దయిల్ బసరు కర్రతైని యన్కలిబు ఇలైకల్ బసరు, మళ్ళీ మళ్ళీ చూడు ఆకాశం ఎలా నిలబడింది. ఆ సూర్యుడు ఏంది, ఫుట్బాల్ అంత ఉన్నాడు, లోకానికి మొత్తం వెలుగుని విరచిమ్ముతున్నాడు. చంద్రుడు ఎంత ఉన్నాడు, లోకానికి మొత్తానికి ఒకటే చంద్రుడు. నక్షత్రాలు ఎక్కడో కోటాను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండి గోలిగాయలంత ఉన్నాయి. అవి చల్లని వెన్నెల కురిపిస్తున్నాయి. ఎవడు వీటన్నింటినీ సృష్టించాడు? ఎప్పుడన్నా ఆలోచించావా? ఇంత బ్రహ్మాండమైనటువంటి ఈ ప్రకృతిని ఇలా తయారు చేసిన వాడు ఎవరు? ఇన్న ఫీ జాలిక ఆయాతుల్ లికౌమి యతఫక్కరూన్, జ్ఞానంతో ఆలోచించే వాడికి సృష్టిలో ఎన్నో నిదర్శనాలున్నాయి. మీ ఇంటి ముందున్నటువంటి యాప చెట్టుకు యాపకాయలు పచ్చి సేదుగా ఉంటాయి, జామ చెట్టుకు జామకాయలు తీయగా ఉంటాయి. నేలదే నీరదే, నేలదే నీరదే, నీ చేత్తోనే నాటావు, నీ చేత్తోనే నీళ్లు పోసావు, అయ్యేమో చేదుగా ఉన్నాయి, ఏమో తీయగా ఉన్నాయి. వీటిని ఎవడు రుచులు రంగులు అలా మారుస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచించావా? కొట్టుకొని చేస్తున్నా మా దేవుడు లేండి, మా దేవుడు వేరు, మా మతం వేరు. ఒకే సృష్టికర్త. وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم. మానవులారా, మీ అందరి సృష్టికర్త ఒక్కడే. ఎందుకంటే మానవులందరూ ఒకటే. కులాలు మతాలు మనం పెట్టుకున్నాం. నాకు 2 కళ్ళే, నీకు 2 కళ్ళే, నాకు 2 కాళ్ళే, నీకు 2 కాళ్ళే. ఈ ప్రపంచంలో ఎవడికి 3 కాళ్ళు లేవు, 4 చేతులు లేవు. మానవులందరూ ఒకటే. యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుం, మానవులారా భయపడండి ఆ మీ సృష్టికర్తకి. అల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిద, మిమ్మల్ని అందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. వఖలఖ మిన్హా జౌజహా, ఆ ప్రాణి నుండి దాని జంటను తయారు చేశాడు. ఆది జంటతో లోకంలో ఉన్న స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేశాడు. మనమంతా ఒకే కుటుంబ సభ్యులమయ్యా. దైవం చెబుతున్నమాట. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం శుఊబన్ వ ఖబాయిల లితారఫ్. మానవులారా, మీరందరూ ఒకే తండ్రి ఒకే తల్లి నుంచి వచ్చిన ఒకే కుటుంబ సభ్యులు. ఎందుకు కొట్టుకొని చేస్తున్నారు? ఈరోజు మతోన్మాదం పెరిగిపోయింది, కులపిచ్చి పెరిగిపోయింది. అరే వాడు మన కులవాడు కాదురా. మరి మనం పీల్చే గాలి ఒకటే, త్రాగే నీరు ఒకటే, నివసించే భూమి ఒక్కటే, ఆకాశంలో సూర్యుడు ఒక్కటే, రాత్రిపూట చంద్రుడు ఒక్కటే, మానవులందరి శరీర నిర్మాణం ఒక్కటే. ఎందుకు? నిర్మించిన నిర్మాత కూడా చెప్పండి సార్, ఒక్కడే. అందుకని ఖురాన్లో కుల్ హువల్లాహు అహద్, చెప్పండి ఆయన ఒక్కడు అద్వితీయుడు. ఒక్కడు సమస్త జగత్తును నడిపిస్తున్నటువంటి ఆ మహాదైవం ఒక్కడే. నేను కొత్త దేవుడి గురించి చెప్పట్లేదు. వత్తకుల్లాల్లదీ తసాలూన బిహి వల్ అర్హామ్, మీ కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మీ అంతరాత్మ ఏ పై వాడిని స్మరిస్తుందో. ఎవడైనా అంటాడు, ఏంట్రా నువ్వు చేసిన న్యాయం ఆ పై దేవుడికి నాకు తెలుసురా, ఒరే దుర్మార్గుడా. ఎవరా పై వాడు? ఎవరైనా చచ్చిపోయినప్పుడు కూడా ఏమంటారు తెలుసా? అబ్బాయి మేము చేయాల్సింది మొత్తం చేసాము అని చెప్పి డాక్టర్ చెబుతాడు. ఏమిటా ఆ పయ్యోడు ఒకవేళ ఏదైనా వాడికి జీవపు గింజలుంటే వస్తాడు, లేకపోతే పోతాడు. పైవాడు ఏం చేస్తాము అబ్బాయి, మనం చేయాల్సింది మొత్తం చేసాము, ఆ పయ్యోడు అంతవటికి పెట్టాడు, పయ్యోడు తీసుకెళ్ళాడు. ఎవరా పైవాడు? ఎప్పుడన్నా ఆలోచించావా? నీ అంతరాత్మ ప్రబోధిస్తుంది పైవాడు ఒకడున్నాడు. ఒరే మనం ఎన్ని చేసిందిరా కురవరా, ఆ పై దేవుడు కన్ను తెరవాల్సిందే, కురవాల్సిందే. ఎవరా పైవాడు? ఆకాశాల మీద ఉన్నవాడెవరు? ఏ రోజైనా ఆలోచించావా? అలం నజ్అలిల్ అర్ద మిహాదా
178 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూగోళాన్ని ఎవరైతే శూన్యంలో వ్రేలాడదీశాడో, భూమి తన చుట్టూ తాను తిరిగితే భూభ్రమణం, మనకదే కదా ఫిజిక్స్ లో మాస్టర్ గారు చెప్పింది 6వ తరగతిలో. అదే సూర్యుడు చుట్టూ తిరిగితే భూ పరిభ్రమణం. ఖచ్చితంగా తన కక్షలో భూమి అలానే తిరగాలని, రాత్రింబవళ్ళు మారాలని ఎవడైతే భూమికి ఆదేశించాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లా సాయిబుద్ధుడు కాదు, మసీదుడు. ఆకాశాన్ని కప్పుగా చేసిన వాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించేవాడు, నిర్జీవమైనటువంటి నేలకు జీవాన్ని పోసేవాడు, అదే భూమి నుంచి రకరకాల పంటలు పండే ఏర్పాటు చేసినటువంటి వాడు, సకల జీవకోటికి కావలసిన అనుదిన ఆహారాన్ని అందించేటువంటి ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత. ఆయన నామము సర్వోన్నతమైనటువంటి నామము అల్లాహ్. దర్గా కాదు, జెండా కాదు, ఒలి కాదు, బాబా కాదు, తావిజు కాదు, అంతరం కాదు, మంత్రం కాదు. పంచభూతాలను సృష్టించిన సృష్టికర్త, నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు, వీటిని సృష్టించిన సృష్టికర్త నామము, పేరుని ఖురాన్ అంటుంది అల్లా. అంతేగాని ఈయన ఫలానా దేశస్థుల దేవుడు, అరబ్బు దేశస్థుల దేవుడు, లేకపోతే ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళ దేవుడు ఖురాన్ గ్రంథంలో ఒక్క చోట కూడా లేదండి. సుమారు 27-28 సంవత్సరాల బట్టి చదువుతున్న ఒక్క చోట కూడా ఈ భాష మాట్లాడే వాళ్ళ దేవుడు అని లేదు. కానీ వీళ్ళు కూడా చెప్పటం లేదు కాబట్టి వాళ్ళు వీళ్ళ దేవుడు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం والله أخرجكم من بطون أمهاتكم لا تعلمون شيئا وجعل لكم السمع والأبصار والأفئدة لعلكم تشكرون. సూరతు నహ్ల్ 16వ అధ్యాయం 78వ వాక్యం. అల్లాహ్ అల్లాహ్ అంటే ఆయనే. ఎవరైతే నీ తల్లి గర్భంలోంచి నిన్ను బయటకు తీస్తున్నాడో ఏమీ తెలియనప్పుడు, జానడ గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో కారుణ్యం చూపి, ఎలా వచ్చావయ్యా నువ్వు ఈ లోకంలోనికి? తండ్రి నుంచి వెలువడినటువంటి ఒక శుక్రకణము, తల్లి అండాశయం నుండి వెలువడినటువంటి ఒక అండము, రెండు కలిసి కోటాను కోట్ల జీవకణాల సముదాయంగా ఆ తల్లి యొక్క గర్భాశయ గాఢాంధకారం 3 పొరల చీకట్లలో నీ జీవితాన్ని, నీ దేహాన్ని సృష్టించడం ప్రారంభించాడు. లా తఅలమూన షై'a, అప్పుడు నీకేమీ తెలియదు అన్నాడు. నీకేమీ తెలియదు. కళ్ళుండాలి దేవా, గుడ్డివాడిని అయితానయ్యా, 2 కళ్ళు బాగా కనపడేటట్టు పెట్టి రెటీనాని మంచి పవర్ఫుల్ తీవు. నువ్వు ఎవరిని అడగల. కాళ్ళు ఉండాలి దేవా, లేకపోతే నేను కుంటుని అయిపోతాను, నాకు 2 కళ్ళు పెట్టు, లేకపోతే బజార్లో తోగాడుతూ తిరగాల్సి వస్తుంది. ఎవరిని నువ్వు అడగల. మంచి తెలివితేటలు పెట్టయ్యా, లేకపోతే నేను పిచ్చోడిని అవుతాను. నువ్వు ఎవరిని అడగల. లా తఅలమూన షై'a. నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీకేమి కావాలో నీకు తెలియనప్పుడు, నీకు ఏది అవసరమో వాటన్నింటినీ ప్రసాదించినటువంటి ఆ స్వామిని, ఆ పైవాడినే ఖురాన్ అంటుంది. అల్లా సాయి దేవుడు కాదు, మసీదులో ఉండే దేవుడు కాదు. నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను చెక్కినటువంటి వాడు, నీకు ప్రాణం పోసినటువంటి వాడు. కానీ ఎప్పుడైనా జ్ఞానంతో ఆలోచించావా? అయహ్సబుల్ ఇన్సాను అన్ యుత్రక సుదా అలం యకున్ నుత్ఫతన్ మిన్ మనీయ్యిన్ యుమ్నా. మానవుడా, నీవు విచ్చలవిడిగా వదిలిపెట్టాననుకుంటున్నావా? నీ జీవితానికి లెక్క లేదనుకుంటున్నావా? పిల్లవాడికి 10 రూపాయలు ఇచ్చి కొట్టుకు పంపిస్తే మళ్ళీ వచ్చినాక అడుగుతాం, అబ్బా ఎంత ఉన్నాయి, ఎంత ఖర్చు అయిపోయి అని చెప్పేసి. మరి అలాంటిది అపురూపమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చినటువంటి ఆ స్వామి నిన్ను అడగడా? జన్మనిచ్చిన నీ కన్న తల్లిదండ్రుల గురించి నిన్ను అడగడా? నిన్ను నమ్ముకుని వచ్చినటువంటి భార్యని నువ్వు అన్యాయం చేస్తే అడగడా? నీకు పుట్టినటువంటి బిడ్డలకి నువ్వు సరైనటువంటి న్యాయం చేయకపోతే అడగడా? ఫమయ్యామల్ మిస్కాల జర్రతిన్ ఖైరయ్యరా వమయ్యామల్ మిస్కాల జర్రతిన్ షర్రయ్యరా. నువ్వు చేసినటువంటి రవ్వంత పాపమైన, రవ్వంత పుణ్యమైన నా దగ్గర నీకు ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. ఎవడు కూడా తప్పించుకోలేడు. ఎంత వైభవోపేతమైనటువంటి ధర్మం అండి ఇది.
వకదా రబ్బుకు అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యా వబిల్ వాలిదైని ఇహ్సానా. మహోన్నతుడైనటువంటి దైవం ఆజ్ఞాపించినటువంటి విషయం ఏమిటంటే, మానవుడా నీవు నన్నే ఆరాధించు, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు సేవ చేయి. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు అనాథల మాదిగా వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారో తెలుసా? ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో అయ్యా భిక్ష అందేయని చెప్పి అడుక్కుంటున్నారో తెలుసా? నీ తల్లిదండ్రులు నువ్వు వేధిస్తున్నావే, ఆ శాపాలు ఎలా పోతాయి అనుకుంటున్నాను? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి మధ్య ద్వారం అయి ఉన్నాడు. 9 మాసాలు మోసింది కదయ్యా నిన్ను.